ఐటీ కంపెనీలకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ప్రముఖ టెక్నాలజీ సంస్థల అధిపతులు, సీఈఓలకు వైట్ హౌస్ లో అధ్యక్షుడు ట్రంప్ డిన్నర్ కి ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే టీమ్ కుక్, సుందర్ పిచ్చై, జుకర్బర్గ్, సత్యనాథన్ల తదితరులు హాజరయ్యేట్టుగా తెలుస్తుంది. అయితే అమెరికాలో పెట్టుబడులపై ప్రశ్నించారు ట్రంప్. అయితే ఇతర దేశాల్లో పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. అయితే అమెరికాలో వందలాది బిలియన్ డాలర్ల పెట్టుబడికి కూడా అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. ఎస్ క్రాంతి, అసలు డిన్నర్ కి ఎవరెవరిని ఇన్వైట్ చేశారు, అసలు ఏం జరిగింది మొత్తం? కౌసల్య, అగ్రరాజ్యానికి అధిపతిగా ఉన్నటువంటి ట్రంప్ చేపడుతున్న విధానాలు రోజు రోజుకు వివాదాస్పదమవుతున్నాయి. గత కొంతకాలంగా ప్రపంచ దేశాలపై ఇటు భారత్ తో సహా రష్యా, చైనా తదితర బ్రిటన్ లాంటి పెద్ద పెద్ద దేశాలతో వాణిజ్యంలో భాగంగా చేస్తున్నటువంటి ఈ టారిఫ్ల పెంపు చాలా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఇటు వివిధ దేశాలతో పాటుగా సొంత దేశమైన అమెరికాలో కూడా చాలా మంది రోడ్డెక్కి నిరసన తెలిపే పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ తీసుకుంటున్న ఈ టారిఫ్ల పెంపు అమెరికాను ఆర్థిక మాన్యం వైపుగా అడుగులేస్తుందంటూ ఆర్థికవేత్తలు కూడా అనేక సార్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అక్కడ పెరుగుతున్నటువంటి నిరుద్యోగాన్ని, ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలనే సంకల్పంతో ట్రంప్ ఈ అత్యవసర భేటీని ఏర్పాటు చేశారు. వైట్ హౌస్ వేదికగా జరిగినటువంటి ఈ వేదికలో టెక్ దిగ్గజాలు అంతా కూడా ఎలన్ మస్క్ మినహా టెక్ దిగ్గజాలు అంతా కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే ఈ డిన్నర్ లో ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటి వరకు అగ్రరాజ్యంలో కేంద్రంగా ఉంటూ ఇతర దేశాల్లో, మరీ ముఖ్యంగా ఇండియా లాంటి కంట్రీస్ లో పెట్టుబడులు పెట్టిన పరిస్థితిని మనం ఇప్పటి వరకు చూసాం. ఈ నేపథ్యంలోనే ట్రంప్ వారందరికీ కూడా ఇటు మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇట్లాంటి సంస్థలన్నిటికీ కూడా మీరు ఇకపై ఇతర దేశాల్లో, మరీ ముఖ్యంగా భారత్ లాంటి దేశాల్లో పెట్టుబడులకు స్వస్తి పలకాలి, స్వదేశంలో అంటే అమెరికాలోనే పెట్టుబడులు పెట్టాలి. ఆ పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ కి ఎంతో తోడ్పాటును అందిస్తుంది, ఉద్యోగ సదుపాయాలు కలుగుతాయనేటువంటి ఒక ప్రపోజల్ ని ముందు పెట్టాడు. ఈ క్రమంలోనే టెక్ దిగ్గజాలంతా కూడా తమ ఒపీనియన్స్ ను షేర్ చేసుకున్నారు. అయితే ఇటువంటి మీటింగ్ అనేటువంటిది అమెరికా ప్రగతికి ఎట్లా ఉన్నా కూడా ఇతర దేశాలపై కాస్త ప్రభావం చూపే అవకాశం ఉందనేటువంటి వార్తలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఏ దేశం మీద ఈ ఎఫెక్ట్ ఎక్కువగా పడే అవకాశం ఉంది? అసలు అక్కడ ఐటీ దిగ్గజాలు వాళ్ళే ఏ విధంగా స్పందించారు ఆయన మాట్లాడిన మాటలకి? నిజానికి ఇప్పుడు భారత్ లో ఉన్నటువంటి అతిపెద్ద టెక్ దిగ్గజాలు అన్ని కూడా వీటి మాతృ సంస్థలు అమెరికా కేంద్రంగానే పనిచేస్తుంటాయి. కానీ అక్కడ ఉండేటువంటి జనాభాతో పోలిస్తే ఒక మానవ వనరులు ఇండియా లాంటి దేశాల్లో ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ప్లస్ ఇక్కడికి సంబంధించినటువంటి మానవ వనరులకు అంటే ఉద్యోగులకు డాలర్స్ లో చెల్లింపు కన్నా కూడా రూపీ అంటే స్వదేశానికి కరెన్సీలో చెల్లింపులు చేయడం ద్వారా అతి తక్కువ మొత్తానికే ప్రతిభ కలిగినటువంటి ఉద్యోగులు ఇండియా లాంటి దేశాల్లో అమెరికాకు లభిస్తున్నారు. అయితే ఈ ఇండియా నుంచి వెళ్ళినటువంటి చాలా మంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ సుందర్ పిచాయ్ లాంటి కావచ్చు, సత్యనాథెల్లా లాంటి వాళ్ళు కావచ్చు, పేరు పొందినటువంటి అగ్ర కంపెనీలకు సీఈఓలుగా ఉంటూ వాళ్ళు ఆ కంపెనీలను శాసించడమే కాకుండా ఇతర దేశాలన్నిటి కూడా ప్రభావితం చేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తక్కువ మొత్తంలో ఉన్నటువంటి అమెరికన్స్ కు ఉద్యోగ అవకాశాలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. వారికి ఉద్యోగ కల్పన జరగాలంటే ఇండియా లాంటి పెద్ద దేశాలు, మానవ వనరులు పుష్కలంగా ఉన్నటువంటి దేశాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. ఓకే, అయితే ఈ విందులో మాత్రం ఎలన్ మస్క్ ని ఆహ్వానించలేదా? లేదు కౌసల్య, ఇప్పుడు ఎలన్ మస్క్ మనం చూసాం రెండవసారి ట్రంప్ ఎన్నికల్లో బరిలో నిలిచిన సందర్భంలో అందరికన్నా ముందుగా కూడా ఎలన్ మస్క్ తనకు సహకరించాడు. తన ఎక్స్ ద్వారా అనేక ప్రచారాన్ని మొత్తం ట్రంప్ కు సంబంధించిన ప్రచార వ్యవహారాన్ని మొత్తం కూడా ఎలన్ మస్క్ చూడడమే జరిగింది. అయితే ట్రంప్ పదవిలోకి వచ్చిన వెంటనే అమెరికన్లో ఉన్నటువంటి మిగులు ఉద్యోగులను తొలగించాలనే ఉద్దేశంతో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు. ఆ ఆర్గనైజేషన్ కు ఎలన్ మస్క్ చీఫ్ గా పనిచేశాడు. అయితే ఈ క్రమంలోనే అక్కడ ఉండేటువంటి ఉద్యోగుల్లో ఎంతో వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో ఎలన్ మస్క్ కి ట్రంప్ కి విభేదాలు వచ్చిన పరిస్థితి మనం అంతా కూడా చూసాం. ఆ కారణంగానే మస్క్ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. అదే ఉద్దేశంతో ది అమెరికన్ పేరుతో ఒక కొత్త పార్టీని కూడా, రాజకీయ పార్టీని, అంటే ఇప్పటి వరకు అమెరికాలో రిపబ్లిక్స్, డెమోక్రటిక్స్ ఈ రెండు పార్టీలే
ఉండేవి, తమ తమ అభ్యర్థులను పోటీలో నిలిపేవి. ఈ ఇద్దరికి ధీటుగా, ఈ రెండు పార్టీలకు ధీటుగా ఎలాన్ మస్క్ ది అమెరికన్ పార్టీ పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేయడం, వచ్చే ఎన్నికల బరిలో ట్రంప్ ను మేము ఎదుర్కొంటామని చెప్పి బహిరంగ సవాలు విసరడం లాంటి పరిస్థితులను కూడా చూసాం. అయితే ఈ రాజకీయ పరమైనటువంటి కారణాలు ఎలా ఉన్నప్పటికీ ఈ అమెరికా భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక కీ మీటింగ్, పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి ఒక కీ మీటింగ్ లో ఎలాన్ మస్క్ పక్క పెట్టడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు జరిగిన ఈ కీలక సమావేశం ఇండియాని దెబ్బకొట్టడానికి అని చెప్పి మనం అనుకోవచ్చా? ఇండియా ఈ మీటింగ్ ప్రభావం ఎలా ఉన్నా కూడా ఇండియా పైనే అత్యధికంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే అమెరికాకు సంబంధించినటువంటి వాణిజ్య వ్యవహారాల్లో కావచ్చు, ఉద్యోగ కల్పనలో కావచ్చు, మనం ఇప్పటికే చూస్తుంటాం కొన్ని లక్షలాది మంది భారతీయులు అమెరికాపై ఆధారపడి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అమెరికాకు సంబంధించినటువంటి చిన్న పెద్ద కంపెనీలు, కొన్ని వేలాది సంఖ్యలో ఉన్నటువంటి కంపెనీస్ ఇండియాను బేస్ చేసుకొని తమ ఐటీ ఉత్పత్తులను ఇక్కడ నుండి చేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే ఖచ్చితంగా ఈ ప్రభావం డైరెక్ట్ గా భారత్ పై ఎఫెక్ట్ చూపడు అనేటువంటిది ఏమీ లేదు. ఖచ్చితంగా ఇతర దేశాలన్నిటికంటే కూడా ఇండియా పైన కాస్త ప్రభావం చూపే అవకాశం ఉంది. కానీ అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు, మానవ వనరులు కావచ్చు, ఇండియా కన్నా బెటర్ గా ఉండే పరిస్థితి లేకపోవడంతో ఇప్పటి వరకు ఇండియాలో పెట్టుబడులు పెట్టారు. ఇదే ఇక ముందు కూడా కంటిన్యూ అవుతుంది అనేది మాత్రం స్పష్టం. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం, ఐటీ కంపెనీలకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రముఖ టెక్నాలజీ సంస్థల అధిపతులు, సీఈఓలకు వైట్ హౌస్ లో అధ్యక్షుడు ట్రంప్ డిన్నర్ కి ఇన్వైట్ చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ కీలక సమావేశం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కీలక సమావేశానికి టీమ్ కుక్, సుందర్ పిచై, జుకర్బర్గ్, సత్య నాదెల్లా తదితరులు అయితే ఐటీ కీలక దిగ్గజాలు అయితే అక్కడ అటెండ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే అమెరికాలో పెట్టుబడులపై ట్రంప్ ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇతర దేశాల్లో పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని కూడా ట్రంప్ ఆదేశించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఆ కీలక సమావేశంలో. అయితే అమెరికాలో వందలాది బిలియన్ డాలర్ల పెట్టుబడులకు కూడా అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. అయితే ఈ కీలక సమావేశం ఏదైతే ఉందో ఎక్కువగా ఇండియా మీద ప్రభావం చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి ఈ సమావేశం ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది ఏంటి అనేది. Taking our country to a new level. We're leading the world. We're leading China, but we're leading the world by a lot. And we're leading it because of the people around the table. And all I can do is implement and make it a lot easier for you. And I'll be doing that 100%. So I just want to thank you all. And my second career is innovation, innovating in health in areas like vaccines or gene editing. And the President and I are talking about taking American innovation to the next level to cure and even eradicate some of these diseases. He mentioned polio, which is one that we're close. We don't need new science on that one. For some like HIV and sickle cell, we do need new science, but the U.S. Has the seeds that in the same way that Warp Speed took those seeds and put them together, I think something fantastic can be done. AI for our foundation is that we want a doctor for everyone in Africa through AI. We want farmers to have incredible advice and kids to have a chance to learn. So the work being done by the people at this table is changing the world. It's coming fast, so it's great. We all get together and talk about how the U.S. can lead in this key area and apply it even to the poorest outside the U.S. as well as to our great citizens. So thank you for incredible leadership, including getting this group together.